Hi, good evening. Welcome to ADDA247 Telugu. Okay. So, ఈరోజు మీ అంతా బాగున్నారా? ఎలా ఉన్నారు టుడే? ఓకే. హౌ ఆర్ యూ ఆల్? సో, ఈరోజు మనము ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్, ఓకే, రూల్స్ చూడబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు ద రూల్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. అవునా లేదా? ప్రిపోజిషన్స్ గురించి ఈరోజు మనము క్లియర్ కట్గా చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్, మనము ఈరోజు మోటివేషనల్ కోట్తో స్టార్ట్ చేద్దాం. మన రోజుని ఎలా స్టార్ట్ చేయాలి? ఎవ్రీడే విత్ ద పాజిటివ్ నోట్ కదా. పాజిటివ్ నోట్తో మనము మన డేని స్టార్ట్ చేయాలి. మరి ఈరోజు ఆల్ అవర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ ఇఫ్ వీ హ్యావ్ ద కరేజ్ టు పర్స్యూ దెమ్. సో మన డ్రీమ్స్ అన్నీ మనము ఎప్పుడు నిజమవుతాయి? ఎప్పుడైతే మనము కరేజ్ ఉండాలి మనలో. ఎస్, వీ నీడ్ టు హ్యావ్ ద కరేజ్ టు పర్స్యూ దెమ్. ఎలాగైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే మన డ్రీమ్స్ అన్నీ ఖచ్చితంగా అచీవ్ చేసుకోగలుగుతాం. సో దట్స్ ద థాట్ ఆఫ్ టుడే మోటివేషనల్ కోట్ అండ్ థాట్. వాట్ ఈస్ ద థాట్? All our dreams can come true. All our dreams can come true if we have the courage to pursue. If we have the courage to pursue them and to achieve them. మనలో ఆ కరేజ్ అది ఉండాలి మనలో, అవునా లేదా? ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఖచ్చితంగా we can achieve the dreams, right? So let us start today's session with this wonderful quote. ఓకే. సో మరి ఈరోజు క్లాస్లో మనము ప్రిపోజిషన్స్ని, ఓకేనా, ఎలా యూస్ చేయాలి, ఎప్పటిప్పుడు యూస్ చేయాలి, ఏ ప్రిపోజిషన్ ఎక్కడ యూస్ చేయాలి, అవునండి. నార్మల్గా మనము ప్రిపోజిషన్స్ చాలా క్రూషియల్ రోల్ అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఫార్మేషన్లో మరి ఇన్ కావచ్చు, అట్ కావచ్చు, ఆన్ కావచ్చు, ఇవన్నీ ప్రిపోజిషన్స్ కదా. మరి ఈ ప్రిపోజిషన్స్ యూసేజ్ మనకి బాగా తెలిస్తేనే సెంటెన్స్ కరెక్షన్స్, అవునేనా, సెంటెన్స్ ఎర్రర్స్ కానీ ఏదైనా కనుక్కోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనము చూద్దాం యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్లో అట్ ఇన్ ఎక్కడ యూస్ చేయాలి, అవునా లేదా? అట్ ఇన్ ఎక్కడ యూస్ చేయాలి అనేది తెలుసుకోవాలి మనము, చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ఇన్ యూస్ చేయడం ఎలా, అవునా లేదా? చూద్దాం మరి ఈరోజు క్లాస్లో అట్ ఇన్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. అట్ ఇన్ విత్ రెఫరెన్స్ టు ద టైమ్, ఓకే. అట్ ఈజ్ యూజ్ ఫర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. పాయింట్ ఆఫ్ టైమ్ యూజ్ చేస్తాం కదా మనము. అట్ 5 PM, అట్ 4 AM in the morning, at 6 AM in the morning అని, at 10 o'clock my work starts at 10 AM in the morning, అవునా లేదా? సో అట్ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైమ్. పాయింట్ ఆఫ్ టైమ్ని మెన్షన్ చేయడానికి స్పెసిఫిక్గా అట్ ఈజ్ యూజ్డ్, రైట్? నెక్స్ట్ ఈజ్ ఇన్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఇన్ ఈజ్ యూజ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓకే. సంథింగ్ హ్యాపెన్స్, పీరియడ్ ఆఫ్ టైంలో ఇన్ యూజ్ చేస్తాము, ఓకేనా. పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. హీ కేమ్ అట్ సన్ రైజ్. అతను ఎప్పుడు వచ్చాడు ఇంటికి? సన్ రైజ్, సన్ ఉదయిస్తున్నప్పుడు ఇంటికి వచ్చాడు. హీ కేమ్ అట్ సన్ రైజ్. షీ స్టేడ్ హియర్ ఇన్ జూన్. చూడండి ఇక్కడ జూన్ మంత్లో, అవునా లేదా? మంత్స్ మరి ఇయర్స్ కూడా ఇన్ 1980 అంటామా, ఇన్ 1997, ఇన్ 2012, ఇన్ 2023 అంటామా, లేకపోతే ఆన్ 2023 అంటామా? ఇన్ 2023 అంటాము. అలాగే మంత్స్ కూడా ఇన్ నవంబర్, ఇన్ డిసెంబర్, ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఓకే. సో అక్కడ మనకి గమనించాలి అట్ అండ్ ఇన్. మరి విత్ రెఫరెన్స్ టు స్పేస్, అట్ ఈజ్ యూజ్ ఫర్ స్మాల్ అండ్ లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్. మరి టైమే కాదు, ఓకేనా, టైం అండ్ ప్లేసే కాదు, మరి ఇక్కడ చిన్న చిన్న ప్లేసెస్ కూడా అట్ యూజ్ చేస్తాం మనం. స్మాల్ ప్లేసెస్ అండ్ లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్, విలేజెస్ అండ్ స్మాల్ టౌన్స్. అట్ అనేది స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ కూడా మనము అట్ యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో అట్ ఎలా అంటే మనకి ఖచ్చితంగా స్మాల్ ప్లేసెస్కి మనము యూజ్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అట్ పర్టికులర్ విలేజ్, ఐ స్టేడ్ దేర్ అట్ పర్టికులర్ విలేజ్. చిన్న విలేజ్లో, అవునా లేదా? చిన్న ప్లేసెస్కి. మరి ఇక్కడ చూడండి మనకి ఖచ్చితంగా అట్ అనేది స్మాల్ అండ్ లెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్, చాలా ఫేమస్ ఇంపార్టెంట్ ప్లేసెస్కి మనము అట్ యూజ్ చేయకూడదు, ఇన్ యూజ్ చేయాలా. వేర్ డూ యూ లివ్? ఐ లివ్ ఇన్ హైదరాబాద్. వేర్ డూ యూ స్టే? ఐ స్టే ఇన్ బెంగళూరు. చూసారా ఇక్కడ బెంగళూరు అనేది బెంగళూరు వీఆర్ యూజింగ్ ఇన్. కానీ అట్ అనేది చిన్న చిన్న ప్లేసెస్లో, అవునా లేదా? అట్ ఎ స్మాల్ టౌన్, అట్ ఎ స్మాల్ విలేజ్ అంటాం. హీ స్టేస్ అట్ ఎ స్మాల్ విలేజ్. ఇన్ అనకూడదు మనం, ఓకేనా. సో అదొకటి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లార్జ్ స్పేసెస్, కంట్రీస్ అండ్ లార్జ్ టౌన్స్. లార్జ్ టౌన్స్, కంట్రీస్ కూడా యూజ్ చేస్తాం. ఇన్ ఇండియా అంటామా లేదా? ఓకే. ఇన్ జపాన్, ఇన్ చైనా, ఇన్ యుఎస్ వీ కాల్ ఇట్ యాజ్, రైట్, మనం ఇన్ యుఎస్ అంటుంటాం.
మరి అలాగే లార్జ్ స్పేసెస్ కంట్రీస్కి మనము లార్జ్ టౌన్స్కి మనము ఏమి యూజ్ చేస్తాము? ఇన్ యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, హీ లివ్స్ అట్ ఉదయ్పూర్ ఇన్ రాజస్థాన్. చూడండి ఇక్కడ రాజస్థాన్ అనేది ఒక స్టేట్ కదా, సో రాజస్థాన్లో ఎక్కడ అట్ అనేది మన ఒక చిన్న ఊరు అనమాట. ఓకేనా? సో అట్ అనేది చిన్న చిన్న ప్లేసెస్కి యూజ్ చేయాలి, ఇన్ అనేది పెద్ద ప్లేస్కి యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్, టౌన్స్, ఓకే, కంట్రీస్ వీ షుడ్ యూజ్ ఇన్, రైట్? ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం చూద్దాము. నెక్స్ట్ అట్, ఇన్ ఎక్కడ యూజ్ చేయాలో యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్ చూసాం మనం. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద బై విత్. బై ఎక్కడ యూజ్ చేయాలి? ఓకేనా? బై ఎక్కడ యూజ్ చేయాలి, విత్ ఎక్కడ యూజ్ చేయాలి? చూడండి ఇక్కడ, బై ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ వర్బ్స్ ఇన్ ద ప్యాసివ్ టు ఎక్స్ప్రెస్ ద ఏజెంట్ ఆర్ డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఎక్కడ యూజ్ చేస్తాము? విత్ ఈజ్ యూజ్డ్ ఇన్స్ట్రుమెంట్ విత్ విచ్ ద యాక్షన్ ఈజ్ డన్. దేంతో చేసామో ఆ దానికి మనము విత్ యూజ్ చేస్తాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, ద పోలీస్ మ్యాన్ వాజ్ కిల్డ్ బై ఎ టెర్రరిస్ట్ విత్ గన్. ఓకేనా? బై ఎ టెర్రరిస్ట్ విత్ గన్తో అతను టెర్రరిస్ట్ని చంపాడు. ఎవరు? ద పోలీస్ మ్యాన్ వాస్ కిల్డ్ బై ద టెర్రరిస్ట్ విత్ గన్. ఇన్స్ట్రుమెంట్ ఉందా లేదా? విత్ గన్. ఓకేనా? బై అనేది మనకి ఇక్కడ బై ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్బ్స్ ఇన్ ద ప్యాసివ్ టు ఎక్స్ప్రెస్ ద ఏజెంట్ ఆఫ్ ద యాక్షన్. ఎవరి ద్వారా చంపబడ్డాడు? బై ద. అవునా లేదా? అలాంటిది మనకి ఇక్కడ బై ఏ టెర్రరిస్ట్, బై ఏ పోలీస్ మ్యాన్, బై ఏ డాగ్, అవునా లేదా? బై ఏ ట్రక్, బై ఏ లారీ, అది ఏదైనా కావచ్చు. అలా బై, కానీ విత్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, విత్ ద నైఫ్. ఓకే, వి కట్ వెజిటబుల్స్ విత్ నైఫ్ అనాలా, బై నైఫ్ అనకూడదు. ఓకేనా? దట్స్ ద రీజన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి. ఎక్కడ అట్ ఎక్కడ యూస్ చేయాలి, ఇన్ ఎక్కడ యూస్ చేయాలి, బై ఎక్కడ యూస్ చేయాలి, విత్ దేంతో యూస్ చేయాలి మనము. అవునా లేదా? చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, బట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దాట్ వీ షుడ్ డూ ఇట్, వీ షుడ్ యూజ్ ద రైట్ ప్రపోజిషన్. ఓకేనా? మనకి ప్రపోజిషన్ రైట్గా యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మనకు ఆన్, అపాన్. ఓకేనా? ఆన్ ఎక్కడ యూస్ చేయాలి, అపాన్ ఎక్కడ యూస్ చేయాలి? లెట్ us లుక్ ఇన్ టు దాట్. ఆన్ అండ్ అపాన్ చూద్దాం. ఆన్, అపాన్ ఎక్కడ యూస్ చేయాలో చూద్దాం. మరి మనం చెప్తుంటాం మనము ఆన్, అపాన్, బాగా గమనించాలి మనము. ఆన్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ ద థింగ్స్ అట్ రెస్ట్. రెస్ట్, ఆన్ ద టేబుల్, ఆన్ ద చైర్ అంటామా లేదా? ఆన్ ద టేబుల్, ఐ కెప్ట్ మై మొబైల్ ఆన్ ద టేబుల్, ఆన్ ద టేబుల్, రైట్? సో ఆన్ అనేది కూడా రెస్ట్. ఓకే, రెస్టింగ్ ప్లేస్లో. టేబుల్ ఏమన్నా కదులుతుందా? లేదు కదా. సో ఇట్స్ రెస్టింగ్ ప్లేస్. ఈజ్ యూజ్ స్పీకింగ్ ఆఫ్ ద థింగ్స్ అట్ రెస్ట్. ఇంకోటి అపాన్ ఈజ్ జనరలీ యూజ్ ఇన్ స్పీకింగ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ మోషన్. మోషన్ అంటే ఇక్కడ అపాన్ ఎక్కడ యూజ్ చేయాలి? స్పీకింగ్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ మోషన్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి ఎలాగా. మోషన్ అంటే జంప్ అవ్వడం, ఇలా వెళ్ళడం, అలా వెళ్ళడం, దాని నుంచి దూకడం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. మేము ఎక్కడ కూర్చున్నాము? ఆన్ ద గ్రౌండ్. వీ ఆల్ సాట్ ఆన్ ద గ్రౌండ్ కదా. మనము గ్రౌండ్ మీద కూర్చున్నాము, ఎందుకంటే ఫిక్స్డ్ ప్లేస్. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మోషన్, రైట్? అక్కడే మన కదలికలు ఉండవు కదా. గ్రౌండ్ మీద కూర్చుంటానే కదలికలు వస్తాయా? రావు కదా. సో వి సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద క్యాట్ స్ప్రాంగ్ అపాన్ ద టేబుల్. జంప్ చేసింది, మోషన్. స్ప్రాంగ్ అపాన్ అంటే ఒక్కసారిగా జంప్ చేసి టేబుల్ మీద కూర్చుంది పోయి. ద క్యాట్ జంప్డ్ అపాన్. ఓకేనా? మోషన్ ఉంటే అపాన్ యూస్ చేయాలి, మోషన్ లేకపోతే ఆన్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద చైర్, ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా, రైట్? అదే కాకుండా ఇక్కడ నుంచి మనం ఏదన్నా జంప్ చేసి దాని మీద పోయి కూర్చుంటే అపాన్ యూస్ చేయాలి. నార్మల్గా అనిమల్స్ జంప్ చేస్తాయి కాబట్టి వి యూస్ అపాన్, స్ప్రాంగ్ అపాన్. ద డాగ్ స్ప్రాంగ్ అపాన్ ద క్యాట్, రైట్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఇన్, ఇంటూ, రైట్? ఇంటూ. In implies a state of rest. What does in implies? A state of rest or position inside anything. Okay, inside anything. While into denotes motion towards the inside of anything. In అనేది ఆల్రెడీ ఉంటే, ఓకేనా? I am in the classroom. In అనేది ఏంది? I am in the cinema theater. I am in the movie theater. I am in the classroom, right? సో ఇన్ అనేది స్టేట్, ఒక రెస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఐఎమ్ ఇన్ ద హాల్, ఐఎమ్ ఇన్ ద రూమ్, రైట్? ఎక్కడున్నాను? ఐఎమ్ ఇన్ ద రూమ్, ఐఎమ్ ఇన్ ద హాల్, ఐఎమ్ ఇన్ ద కిచెన్, ఐఎమ్ ఇన్ ద వాట్ యు కాల్, ఐఎమ్ ఇన్ ద టెరెస్, అవునా? మిద్ది పైన. సో ఇలాంటివన్నీ మరి ఇక్కడ
మనకి ఎక్కడున్నాము అనేది ఇన్ అనేది ప్లేస్, ఓకేనా, క్లోజ్డ్ ప్లేస్డ్, ఫోర్ వాల్స్ క్లోజ్గా ఉంటే ఇన్ యూస్ చేయాలి. ఐఎమ్ ఇన్ ద రూమ్, ఐఎమ్ ఇన్ ద బెడ్ రూమ్, రైట్. మరి అది ఏమవుతుంది, స్టేట్ ఆఫ్ రెస్ట్. మరి అలా కాకుండా ఇంటూ అనేది ఎక్కడ యూస్ చేయాలి, ఇక్కడ చూడండి, హీ ఈజ్ ఇన్ హిస్ రూమ్. అతను ఎక్కడున్నాడు, అతని రూమ్లో అతను ఉన్నాడు. షీ ఈజ్ ఇన్ హర్ రూమ్, హీ ఈజ్ ఇన్ హిస్ రూమ్, షీ ఈజ్ ఇన్ హర్ రూమ్, రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి, హీ ఫెల్ ఇన్ టు ద రివర్. అతను రివర్లో పడిపోయాడు. మరి ఏంది ఇంటూ అంటే ఏంటి, నార్మల్గా అక్కడ కూర్చోలేదు, ఇక్కడ నుంచి కదలిక ఉంది, మోషన్ ఉంది కదా. ఇంటూ ఐ ఎంటర్డ్ ఇంటూ ద కిచెన్, ఓకే. షీ ఎంటర్డ్ ఇంటూ ద హాల్, షీ ఎంటర్డ్ ఇంటూ ద హాల్, ఐ ఎంటర్డ్ ఇంటూ ద రూమ్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనము మూమెంట్, ఓకే, మన మూమెంట్ ఉంటే ఆ మూమెంట్ని మనము ఇంటూ యూస్ చేయాలి. ఒకవేళ మూమెంట్ లేకపోతే ఇన్ యూస్ చేయాలి. ఐ ఆమ్ ఇన్ ద హాల్, ఐఎమ్ ఇన్ ద కిచెన్, ఐఎమ్ ఇన్ ద బెడ్రూమ్ అని, ఐఎమ్ ఇన్ ద లివింగ్ రూమ్, రైట్. వేర్ ఆర్ యూ రైట్ నౌ, ఐఎమ్ ఇన్ ద లివింగ్ రూమ్, ఇన్ యూజ్ చేస్తాం. బట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామంటే ఐ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ ఫ్రమ్ ద మార్కెట్, ఐ ఎంటర్డ్ ఇన్ టు ద హౌస్ ఫ్రమ్ ద మార్కెట్, రైట్. సో ఇలా యూజ్ చేసుకోవాలి, ఇన్ ఇంటూ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనము సిన్స్ ఫార్, ఓకేనా. సిన్స్ ఫార్ అనేది కంజంక్షన్లో కూడా యూజ్ చేస్తాము. వీ ఆల్సో యూజ్ సిన్స్ ఫార్ ఇన్ కంజంక్షన్ ఆల్సో. సిన్స్ ఈజ్ యూజ్డ్ బోత్ కంజంక్షన్ యాజ్ ఎ కంజంక్షన్, ఫార్ సిన్స్ అండ్ ఫార్ యూజ్డ్ బోత్ యాజ్ కంజంక్షన్స్ అండ్ ప్రపోజిషన్స్. మన ఈరోజు క్లాస్ ఏం చేస్తున్నాము, ప్రపోజిషన్స్, రైట్. సో సిన్స్ ఈజ్ యూజ్ టు డినోట్ పాయింట్ ఆఫ్ టైమ్. వెర్ డు వి యూజ్ సిన్స్, టు డినోట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ని డినోట్ చేసేదాన్ని సిన్స్ యూజ్ చేస్తాం మనము. మరి ఆ పాయింట్ ఆఫ్ టైం ఏందో చూద్దాం, ఓకేనా. ఓకే, సిన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఈజ్ యూజ్ టు డినోట్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్. ఫార్ ఈజ్ యూజ్ టు డినోట్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్ మార్నింగ్, ఓకే, సిన్స్ 2 PM, ఎగ్జాక్ట్ టైం చూడండి ఇక్కడ, పాయింట్ ఆఫ్ టైం, ఓకే. సిన్స్ మై చైల్డ్హుడ్, సిన్స్ మై చైల్డ్హుడ్, ఇలాగా మనం అన్ని యూస్ చేసుకోవాలి. సిన్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం యూస్ చేయాలి, పాయింట్ ఆఫ్ టైం ఎగ్జాక్ట్గా, ఓకే. ఎగ్జాక్ట్గా తెలిస్తే సిన్స్ మార్నింగ్, సిన్స్ ఈవినింగ్, సిన్స్ ఎస్టర్డే నైట్, ఓకే. అలాగ మనకి పాయింట్ ఆఫ్ టైం తెలిస్తే మనం ఖచ్చితంగా సిన్స్ యూస్ చేయాలి. మరి ఫార్ ఎప్పుడు యూస్ చేయాలి, పీరియడ్ ఆఫ్ టైం. ఫార్ ఈజ్ యూజ్డ్ ఫార్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్ 6 days, ఫార్ 2 days, అవునా లేదా. ఇలాగ మనకి ఫార్ 2 hours, ఫార్ 2 weeks, అవునా. సో ఇలాగ మనకి పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి బాగా క్లియర్లీ, యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్ హియర్ గివెన్. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్ సిన్స్ 6 o'clock, ఓకే. హీ హ్యాస్ బీన్ స్లీపింగ్, ఇక్కడ ఉంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం యూజ్ చేస్తాము, అవునా లేదా. సిన్స్ ఫార్ ఖచ్చితంగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే యూజ్ కాబడుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, షీ హ్యాస్ బీన్ వర్కింగ్, ఓకే, సిన్స్ 2 PM, 1 PM, ఆర్ సిన్స్ 10 AM, ఓకే. అండ్ హీ హ్యాస్ బీన్ టీచింగ్, షీ హ్యాస్ బీన్ లిజనింగ్, అవునా లేదా. ఇవన్నీ చూస్తే మీరు సిన్స్ ఎగ్జాంపుల్స్ మనకు వస్తాయి. మరి పీరియడ్ ఆఫ్ టైం, ఓకేనా, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్ యూస్ చేయాలి, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫార్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ ఫార్ 2 hours, ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ ఫార్ 2 hours, ఓకే. షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫార్ 3 days, 3 రోజుల నుంచి రాస్తుందంట హోంవర్క్ ఏదో ఒకటి, ఓకే, సంథింగ్. సో షీ హ్యాస్ బీన్ రైటింగ్ ఫార్ 3 weeks. She has been waiting for the appointment. She has been waiting for the appointment for 3 weeks. 3 weeks నుంచి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఇలా మనకు ఇలాంటి సందర్భం వస్తే ఖచ్చితంగా మనం ఏమి యూస్ చేయాలి, సిన్స్ కానీ ఫార్ కానీ యూస్ చేయాలి. సిన్స్ ఈజ్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఫార్ ఈజ్ పీరియడ్ ఆఫ్ టైమ్, రైట్. నెక్స్ట్ వచ్చి బిట్వీన్ అమాంగ్, చూడండి
బిట్వీన్ ఎక్కడ యూస్ చేయాలి, అమాంగ్ ఎక్కడ యూస్ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. బిట్వీన్ ఎక్కడ యూస్ చేయాలి మనము, అమాంగ్ ఎక్కడ యూస్ చేయాలి అనేది చూడాలి మనం. ఓకే, బిట్వీన్ ఈజ్ యూజ్డ్ ఫర్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఖచ్చితంగా టూ పర్సన్స్ ఆర్ థింగ్స్లోనే, మధ్యలోనే టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. సో బిట్వీన్ టూ పీపుల్, బిట్వీన్ టూ డాగ్స్, బిట్వీన్ టూ క్యాట్స్, బిట్వీన్ టూ హౌసెస్, ఓకేనా, టూ టేబుల్స్, ఇలాంటి వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు. బిట్వీన్ మీన్స్ ఓన్లీ టూ. ఓకే, బిట్వీన్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్. నెక్స్ట్, మరి అమాంగ్ ఎక్కడ యూజ్ చేయాలి? అమాంగ్ ఈజ్ యూజ్డ్ మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. If you wanted to tell about more than two persons or more than two things, then we need to use among the friends. Among 10 friends, we distributed the sweets. Among 10 family members, the property has been distributed. అవునా లేదా? సో ఇలాగ అమాంగ్ అని వస్తుంది. ఎక్కువ మందిలో, ఇద్దరు కన్నా ఎక్కువ వస్తువులు కావచ్చు, ఎక్కువ మనుషులు కావచ్చు, ఓకేనా, పర్సన్స్ ఆర్ థింగ్స్, then we need to use among. Otherwise, we should use only between. Okay, between two people, between two buildings, between two hospitals, between two colleges, right? We need to use in such a way. Next, so ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. He stood between the two girls. అతను ఎక్కడ నిలబడినాడు? ఇద్దరు గర్ల్స్ మధ్యలో నిలబడినాడు. Between two girls. He stood, నిలబడి ఉన్నాడు. అతను ఇద్దరు గర్ల్స్ మధ్యలో నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ టూనే ఉంది కాబట్టి బిట్వీన్ యూజ్ చేసాం. మరి అమాంగ్ ఎలా యూజ్ చేయాలి? There is said to be honor among thieves. ఇద్దరు కన్నా ఎక్కువగా చాలా మంది ఉంటారు, గ్రూప్స్ కావచ్చు, చాలా మంది కావచ్చు, మరి వాళ్ళల్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళలో ఇక్కడ ఏమంటున్నాడు? ఆనర్ ఉంటుందంట థీఫ్స్ మధ్యలో, వాళ్ళలో. అమాంగ్ 10 పీపుల్, అమాంగ్ మోర్ దాన్ 2. ఓకేనా, మోర్ దాన్ 2 ఉంటే వీ షుడ్ యూస్ అమాంగ్ ద స్టూడెంట్స్, ఓకే, అమాంగ్ ద వర్కర్స్. there should be a unity among the workers అంటాం. అంటే ఇద్దరే కాదు కదా, ఇద్దరు కన్నా ఎక్కువగా. సో దెన్ వీ షుడ్ యూస్ అమాంగ్, బిట్వీన్, అమాంగ్. యు గాట్ మై పాయింట్? అవునా? బిట్వీన్ అర్థమైందా? బిట్వీన్ ఎక్కడ యూస్ చేయాలి, అమాంగ్ ఎక్కడ యూస్ చేయాలి, దెన్ సిన్స్ ఎక్కడ యూస్ చేయాలి, ఫార్ ఎక్కడ యూస్ చేయాలి. సిన్స్ అండ్ ఫార్ ఆల్ ఆల్వేస్ యూస్డ్ ఓన్లీ ఇన్ ద ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా, సిన్స్ ఫార్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే యూస్ చేయాలి. నెక్స్ట్ చూద్దాము. మరి ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ ప్రెపోజిషన్ చూడండి. బిసైడ్, బిసైడ్స్. బిసైడ్ ఎక్కడ యూస్ చేయాలి, బిసైడ్స్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, ఇవన్నీ రూల్స్ అనమాట. వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి యూసేజ్ తెలిస్తే మనం మిస్టేక్స్ చేయము. అవునా లేదా? మనకి యూసేజ్ తెలియాలి. వీ షుడ్ నో ద యూసేజ్ ఆఫ్ దీస్ ప్రెపోజిషన్స్. అవునా? బిసైడ్ అంటే ఏంటి, బిసైడ్స్ అంటే ఏంటి? బిసైడ్ అంటే పక్కన. ఓకేనా, బిసైడ్ అంటే ఏంటి? పక్కన. మరి బిసైడ్స్ అంటే దాంతో పాటు. బిసైడ్స్, ఓకే, బిసైడ్స్ మిల్క్ ఐ డ్రింక్ టీ. దాంతో పాటు నేను టీ కూడా తాగుతాను. మిల్కే కాదు, దాంతో పాటు. ఓకేనా, దాంతో పాటు అని వస్తే ఖచ్చితంగా మనకి ఏం కావాలి? బిసైడ్స్ అని యూజ్ చేయాలి. బిసైడ్ అంటే పక్కన. మరి ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. Beside means by the side of. What is the meaning of beside here? By the side of. Mari besides means in addition to something. Danto paatu. You should take medicines besides exercise. Avuna? Normally doctor says that you should do exercise besides medicines. Medicines to paatu we should take the what you call we should do the exercise. అంతే కదా, జస్ట్ మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుందా? నో, వీ షుడ్ డూ సమ్ ఎక్సర్సైజ్ బిసైడ్స్ మెడిసిన్, టేకింగ్ ద మెడిసిన్. మరి మెడిసిన్తో పాటు మనం ఏం తీసుకోవాలి? మరి ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకేనా, సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. నౌ ఎగ్జాంపుల్, షీ సాట్ బిసైడ్ మీ. ఆమె నా పక్కనే కూర్చోంది. ఐ సాట్ బిసైడ్ ద డాగ్. ఐ సాట్ బిసైడ్ ద క్యాట్. ఓకే, దెర్ ఈస్ ఎ బిల్డింగ్ బిసైడ్ మై హౌస్. మా ఇంటి పక్కనే ఒక కాలేజ్ ఉంది. దెర్ ఈస్ ఎ కాలేజ్ బిసైడ్ మై హౌస్. అవునా లేదా? దెర్ ఈస్ ఎ హోటల్ బిసైడ్ మై రూమ్. ఇలా ఏదన్నా కావచ్చు బిసైడ్ అంటే. నెక్స్ట్ బిసైడ్స్ అంటే ఏంటి? ఇక్కడ
దాంతో పాటు ఇది బిసైడ్స్ బీయింగ్ ఫైన్డ్ హీ వాజ్ ఇంప్రిషన్డ్. ఓకే, ఇంప్రిషన్డ్ అంటే ఏమి, అతనికి ఫైనే కాకుండా జైల్లో కూడా వేశారు. ఇంప్రిషన్డ్ మీన్స్ హీ వాజ్ పుట్ ఇన్ టు జైల్, నాట్ ఓన్లీ ఫైన్డ్. ఓకే, కొన్నిసార్లు మనకి కొన్ని తప్పులు చేస్తే మనము ఫైన్తో పాటు జైల్లో కూడా ఒక 2 రోజులు కానీ దాన్ని బట్టి మనకి వేస్తూ ఉంటారు కదా, దట్ ఈస్ కాల్డ్ ఇంప్రిషన్. ఓకే, సో హియర్ బిసైడ్స్ ఫైండ్, ఓకే, బిసైడ్స్ బీయింగ్ ఫైండ్ హీ వాజ్ ఆల్సో పుట్ ఇన్ టు ద జైల్. సో ఇది డిఫరెన్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిసైడ్ అండ్ బిసైడ్స్? బిసైడ్ ఈస్ నథింగ్ బట్ పక్కన. Beside means by the side of, besides means in addition to. Okay na, you got my point? Yes. Next వచ్చి in spite of. చూడండి ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చి in spite of. in spite of. మరి ఇక్కడ చూడండి మనకి in spite of ఉంది, despite ఉంది, అవునా? మరి in spite of ఎలా యూస్ చేయాలి, despite ఎక్కడ యూస్ చేయాలి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇన్స్పైట్ తర్వాత ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఉంది. ఇన్స్పైట్ తర్వాత మనకి ఆఫ్ అనేది ప్రిపోజిషన్ ఉంది, కానీ డెస్పైట్ తర్వాత ఏం ప్రిపోజిషన్ లేదు. దెర్ ఇస్ నథింగ్. ఓకే, డెస్పైట్ పక్కన మనం ప్రిపోజిషన్ యూజ్ చేయకూడదు. వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ ప్రిపోజిషన్ ఆఫ్టర్ డెస్పైట్. ఓన్లీ విత్ ఇన్స్పైట్ వీ కెన్ యూజ్. ఓకేనా, మరి చూద్దాం. బోత్ ఆఫ్ దీస్ ఆర్ యూజ్ టు మీన్ వితౌట్ బీయింగ్ ఎఫెక్టెడ్. దాని అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ దట్ అంటే ఎఫెక్ట్ లేదు అయినప్పటికీ, అవునా లేదా? మరి ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాం మనము, ఫుడ్ లేదు అయినప్పటికీ నేను ప్రిపేర్ చేశాను, సంథింగ్ లైక్ దాట్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ దాట్, ఇన్స్పైట్ ఆఫ్ రైనింగ్, వర్షం పడుతున్నప్పటికీ ఎఫెక్ట్ లేదు. ఓకే, ఎఫెక్ట్ లేకుండా నేను బయటికి వెళ్ళాను. డెస్పైట్ రైనింగ్ ఐ వెంట్ అవుట్ సైడ్ ద హౌస్. అలాగా సెంటెన్సెస్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇన్స్పైట్ ఆఫ్కి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇన్స్పైట్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్ హీ గాట్ ఎ డిస్టింక్షన్. ఇన్స్పైట్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్ అంటే అతను ఎటువంటి కష్టము చేయలేదంట, అయినప్పటికీ అతనికి మంచి మార్క్స్ వచ్చాయి, డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్, కష్టపడకుండా కష్టపడలేదు అంట, అయినప్పటికీ అతనికి డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయి. అంటే ఇన్స్పైట్ ఆఫ్ నాట్ వర్కింగ్ హార్డ్ హీ గాట్ ఎ డిస్టింక్షన్. Sometimes it may happen, right? Okay, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కింద. మరి డెస్పైట్ నాట్ వర్కింగ్ హార్డ్ హీ గాట్ ఎ డిస్టింక్షన్. రెండు మీనింగ్స్ సేమే. డెస్పైట్ నాట్ వర్కింగ్ హార్డ్ హీ గాట్ ఎ డిస్టింక్షన్ అంటే ఇక్కడ ఏంటి మనకి, కష్టపడలేదు అయినా కూడా డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయి, కష్టపడలేదు అయినా కూడా జాబ్ వచ్చింది. డెస్పైట్ నాట్ వర్కింగ్ హార్డ్ హీ గాట్ ఎ జాబ్. In spite of not working hard, he got a job. Both are same meaning. But we should not use despite plus of. That is wrong. Okay? In spite plus of should be used. In spite of anna use cheyali, leda despite anna use cheyali. Anta matrame vani in spite of, despite of no. Okay? Only in spite of we have the sentence despite plus sentence, but we don't have despite of. Okay. Next chudamu. మరి నెక్స్ట్లో టు ఎక్కడ యూస్ చేయాలి, టువర్డ్స్ ఎక్కడ యూస్ చేయాలి, వే టు యూస్ టు అండ్ వే టు యూస్ టువర్డ్స్. వే టు యూస్ టు అండ్ వే టు యూస్ టువర్డ్స్. ఒకటి చూడండి ఇక్కడ, టు ఈజ్ యూస్ టు డినోట్ డెస్టినేషన్. ఐఎమ్ గోయింగ్ టు ముంబై, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్. ఓకే, టు డెస్టినేషన్. డెస్టినేషన్ అంటే ఎక్కడ వెళ్తున్నాము, అవునా, that is a destination. But towards means in the direction of something. Towards Hyderabad, towards Mumbai, towards Calcutta, towards railway station. I'm traveling, I'm riding the bike towards the bus stand, bus station or railway station. Towards ante direction anamata, towards of something. But to is used for destination. I went to Europe. Okay, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు యూరోప్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు యూరోప్. హియర్ టు ఈజ్
డినోటింగ్ ద డెస్టినేషన్ ఆఫ్ యూరోప్ డెస్టినేషన్ని తెలుపుతా ఉంది. వేర్ ఆర్ యూ గోయింగ్? ఐఎమ్ గోయింగ్ టు యూరోప్, రైట్? యూ గాట్ సమ్ మీనింగ్ ఆఫ్ టు ఈజ్ నథింగ్ బట్ టు డినోట్ డెస్టినేషన్. నెక్స్ట్, అమిత్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద టెంపుల్. ఇక్కడ చూడండి, ఇతను టువర్డ్స్ అంటే టెంపుల్ ఆ సైడ్లో ఆ రోడ్లో వస్తుందంట. ఆ టెంపుల్ ఆ రోడ్లో ఆ రూట్లో వస్తుంది. టువర్డ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టువర్డ్స్ అంటే ఆ డైరెక్షన్లో వస్తుంది. టువర్డ్స్ ద హాస్పిటల్, టువర్డ్స్ ద కాలేజ్, towards the airport you will find the good hotels. Towards the airport, towards the railway station you will find n number of hotels for dining. ఓకేనా? ఇలాంటివి. సో టు అనేది టువర్డ్స్ అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వచ్చి అక్రాస్, త్రూ. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకి అక్రాస్ అనేది ఎక్కడ యూస్ చేయాలి, త్రూ అనేది ఎక్కడ యూస్ చేయాలి. మరి అక్రాస్ మీన్స్ ఏంటి? ఇది ఎక్కడ? అక్రాస్ మీన్స్ ఫ్రమ్ వన్ సైడ్ టు ద అదర్ ఆఫ్ సంథింగ్ విత్ క్లియర్ బౌండరీస్. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్తే అక్రాస్ అని తీసుకోవాలి. అక్రాస్ ద బ్రిడ్జ్ బౌండరీస్ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడికి బౌండరీ ఉండాలి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అక్రాస్. ఓకేనా? అక్రాస్ మీన్స్ బౌండరీస్. యూ షుడ్ హ్యావ్ from one side to the other side something with clear boundaries. When you have something clear boundaries, then you should use across. కానీ through అనేది is used to indicate the movement from one end to another. Through that canal, through the canal. ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి. ఓకేనా? త్రూ ద కెనాల్, త్రూ ద అంటే ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి కంటిన్యూ అయితే త్రూ. అవునా? మరి అక్రాస్ అంటే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి, ఫ్రమ్ వన్ సైడ్ టు ద అనదర్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ ద సిటీ, అక్రాస్ ద విలేజ్, అక్రాస్ ద టౌన్, అక్రాస్ ద సిటీ. ఇలాంటివన్నీ మనము అక్రాస్ యూస్ చేయాలి. మరి త్రూ ఇండికేట్స్ సమ్ మూమెంట్ అనమాట. దిస్ ఎండ్ టు ద దట్ ఎండ్, దట్ ఈస్ నథింగ్ బట్ త్రూ. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. షీ ఈజ్ వేవింగ్ అట్ యూ ఫ్రమ్ అక్రాస్ ద రోడ్. ఆమె వేవ్ చేస్తుంది ఇట్లా హాయ్ అని చెప్పేసి. షీ ఈజ్ వేవింగ్ హర్ హ్యాండ్. ఓకే, లైక్ దిస్. షీ ఈజ్ వేవింగ్ అట్ యూ, నిన్ను చూసి వేవ్ చేస్తుంది హ్యాండ్ని. ఓకే, షీ ఈజ్ వేవింగ్ అట్ యూ ఫ్రమ్ అక్రాస్ ద రోడ్. ఆ రోడ్ నుంచి ఆమె నిన్నుకి ఇలా వేవ్ చేస్తూ ఉంది. అలా కాకుండా నెక్స్ట్ చూడండి. దే ర్యాన్ స్విఫ్ట్లీ త్రూ ద వుడ్స్. వుడ్స్ అంటే ఏంటి? ఫారెస్ట్. ఓకే, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి, ఇక్కడ నుంచి ఫారెస్ట్ ఎండ్కి వాళ్ళు వెళ్ళారనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ త్రూ. ఓకేనా? టు అండ్ టువర్డ్స్, అక్రాస్ అండ్ త్రూ. ఓకే, దీస్ ఆర్ ద ప్రిపోజిషన్ యూసేజ్ మనం తెలుసుకున్నాం ఎక్కడెక్కడ యూస్ చేయాలి. నెక్స్ట్ మరి ఇంకా ఉన్నాయి మనకి ప్రిపోజిషన్స్, చూద్దాం అది ఎక్కడెక్కడ యూస్ చేయాలో. మరి ఇక్కడ ఇన్ని మనం చూసాం కదా. ఇప్పుడు మన ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని చేయగలుగుతామా మనము? ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని చేయడానికి ట్రై చేద్దాం. మరి ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ప్రెపోజిషన్స్. మరి ఇక్కడ ఫస్ట్ దాన్ని చూడండి. ఇక్కడ హీ వాజ్ ప్లేస్డ్. ఓకే, హీ వాజ్ ప్లేస్డ్. టు అని వచ్చింది ఇక్కడ. మరి టు అని వస్తే ఏం రావాలి? మనం ఏమనుకున్నాము? బిట్వీన్. బిట్వీనా అమాంగా? బిట్వీన్. వీ షుడ్ యూజ్ బిట్వీన్ ద టూ గర్ల్స్ అంటామా లేదా? బిట్వీన్ టూ గర్ల్స్. సో ఇక్కడ మనకి ఇలా యూజ్ చేయాలి. సో ఈ బ్లాంక్స్ మనకి బిట్వీన్. ఓకే, మరి ఆమె ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది? షీ కమ్స్ ఫ్రమ్ ఏ నోబుల్ ఫ్యామిలీ. ఫ్రమ్, అవునా లేదా? మరి షీ కమ్స్ ఫ్రమ్ ఏ నోబుల్ ఫ్యామిలీ. సో ఇలాంటివన్నీ మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఆలోచించి మీరు ఆన్సర్ చేసి నాకు కామెంట్లో చేయాలి. రిమైనింగ్ యూ షుడ్ ఆన్సర్ అండ్ కామెంట్. ఓకే, రిమైనింగ్ బ్లాంక్స్ యూ షుడ్ ఆల్ ట్రై. మనం ఇవన్నీ ట్రై చేయాలి. ట్రై చేసి మీరు కామెంట్ రూపంలో, ఓకేనా, యూ కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ అండ్ సో దట్ వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా వెదర్ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్. ఓకేనా? రిమైనింగ్ చేస్తారా మీరంతా? ఓకే, రిమైనింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఓకేనా? యూ హ్యావ్ టు డూ ఆల్ దిస్ రిమైనింగ్ ఎక్సర్సైజెస్. ఓకే, ఫైన్. సో ఇలాగ మనకి ప్రిపోజిషన్ యూసేజ్ ఎలా యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి, టు అనేది, టువర్డ్స్ అనేది, అక్రాస్ అనేది, అవునా లేదా? మరి ఇన్, ఆన్, అట్, ఇవన్నీ ప్రిపోజిషన్స్ మనము చూసాము, అవునా? సో ఈ ప్రిపోజిషన్ యూసేజ్ బాగా తెలిసినట్టయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. ఈ బ్లాంక్స్ ఇచ్చడం ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఈ బ్లాంక్స్లో మీరు ట్రై చేయండి, ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఎవర్ ద ఆన్సర్స్ యూ గెట్, యూ జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్. ఓకేనా? సో ఇది ఈ ప్రిపోజిషన్స్ యొక్క రూల్స్ ఒక క్లాస్ ఈరోజు. ఓకేనా? సో ఇలాంటి మనకి ఖచ్చితంగా మీరు ఇంకా చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి మనకి. ఓకేనా? అడ్డా 24/7 తెలుగులో ఆఫర్స్ చాలా నడుస్తున్నాయి. ఆ ఆఫర్స్ని మనం ఎక్కువగా డిస్కౌంట్ అవైల్ చేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ కోడ్ని యూస్ చేసుకోండి. ఓకేనా? Y853. ఓకే, వెన్ యూ యూస్ దిస్ కోడ్ యూ విల్ గెట్ మోర్ డిస్కౌంట్స్. Y853 కోడ్ యూస్ చేసుకోవడం వల్ల మీకు ఇంకా ఎక్కువగా మోర్ డిస్కౌంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్, చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి. మీరు అడ్డా 24/7 తెలుగులో వెళ్ళినట్టయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే లిస్ట్ ఉంటుంది. దాంట్లో ప్యాకేజెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ గాట్ కవర్డ్. ఓకే, సో యూ కెన్ గో అండ్ క్లిక్ ఆన్ దట్ అండ్ అప్లై ద code there. Definitely you will get a very good discount for your purchases. Okay na? Okay, then this is the end of this session. We'll meet in the next session. Thank you.